ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయములో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు మనమందరం దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మనము 6వ వచనములో నుండి చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమెరు ఇద్దరు కోడండును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా. అందరం చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి రూతు గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాలలో నుండి మనము కొన్ని మాటలను మనము చదువుకున్నాం. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో మనకు ప్రత్యేకంగా ఒక కుటుంబం మనకు ఇక్కడ కనబడుతుంది. ఆ కుటుంబంలో మిగిలిన వారు ముగ్గురు. ఒక ఆమె పేరు నయోమి, రెండవ ఆమె పేరు ఓర్పా, మూడవ ఆమె పేరు రూతు. వీరు ముగ్గురు మాత్రమే మిగిలారు. ముగ్గురు మాత్రము పురుషులు అనబడిన ముగ్గురు మాత్రము మోయాబులో చనిపోయారు. ఈ మోయాబులో చనిపోయినటువంటి ఈ ముగ్గురు యొక్క పరిస్థితిని మనము బైబిల్ గ్రంథములో నుండి చాలా విషయాలు గడిచిన కాలములో మనము విన్నాం. వారు ఎందుకు చనిపోయారు, వారు చనిపోవడానికి గల కారణాలు ఏమిటి అని మనం చూస్తే, వారు దేవుడు కోరుకొనిన దేశాన్ని విడిచిపెట్టి మోయాబుకు రావడమే వారు చేసిన ఆజ్ఞ అతిక్రమము. వారి పాపము వారిని దేవునికి దూరం చేసింది అని, వారు చనిపోయారు అని మనము ఈ లేఖన వచనాలలో నుండి మనము అనేక విషయాలు మనము గ్రహించగలిగాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క రాత్రికాలపు వేళ మనం అందరం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి నయోమి ఏ దేశము నుండి అయితే వచ్చిందో, ఏ ప్రజల యుద్ధ నుండి అయితే వచ్చిందో, మరలా తిరిగి ఆ దేశానికి ఆ ప్రజల యుద్ధకు వెళ్ళాలని తన జీవితంలో చివరి ప్రయత్నం, చివరి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనము ఈ లేఖనాలలో మనము చదవగలుగుతున్నాము. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సొలొమోను భక్తుడు చెప్పాడు, ఆరంభము కంటే అంతము మేలు. హల్లెలూయా. కార్యారంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభములో ఉన్న విశ్వాసం కంటే అంత్యకాలములో ఉన్న విశ్వాసం గొప్పది. ఆరంభములో ఉన్న పరిశుద్ధత కంటే అంత్య దశలలో ఉన్న పరిశుద్ధత గొప్పది. ఆరంభములో ఉన్న మంచితనము కంటే అంత్య దినాలలో రాబోయే మంచితనము అది నిలిచిపోతుంది, స్థిరమైనది అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూడగలుగుతున్నాం. స్తోత్రం. ఇక్కడ ఈ నయోమి ఆమె జీవితంలో చేసిన తప్పిదాన్ని గురించి తెలుసుకొని, గ్రహింపుతుంది, అర్థం చేసుకొని, మరలా ఆమె ఏమని ఆలోచన చేసిందంటే, నేను మరలా నా దేశానికి నేను వెళతాను, నా జనుల యుద్ధకు నేను వెళతాను అని ఆమె తీర్మానమును చేసి, దేవుని బిడ్డలారా 6వ వచనములో ఆమె మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయును ఆమె కోడండ్రును బయలుదేరి ప్రయాణమైరి.
మీరు చూడండి, ప్రయాణము అయ్యేటప్పుడు ఉన్నంత సంతోషం, ప్రయాణము చేసే ముందు గడియలో ఉన్నటువంటి ఉత్సాహము, ప్రయాణానికి ముందు ఉన్నటువంటి ఆ ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, ఆ యొక్క ఆసక్తి కానీ కొంత ప్రయాణం జరిగిన తర్వాత రాను 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 ఆసక్తి అంతా తొలగిపోతుంది. అనవసరంగా బయలుదేరినట్లున్నా, అనవసరంగా బయలుదేరేటట్లున్నాం. చూసారా, ప్రయాణములో ఎప్పుడు కూడా మనుషులను వెంబడిస్తుంచేది ఏంటంటే విసుగు. ప్రయాణములో ఎప్పుడు కూడా మనుషులను వెంబడించేది ఏంటంటే అనాసక్తి. ఎవరినైనా చూడండి, ప్రజల యొక్క జీవితాలలో ప్రయాణమును చేస్తున్నప్పుడు వారి జీవితాలలో అనేక రకాల అనుమానాలు కూడా కలుగుతాయి. మీరు జ్ఞాపకం చేసుకునండి, వారు బయలుదేరేటప్పుడు ఎంతమంది బయలుదేరారంట? ఏమండి, 3. ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యిరి. కానీ కొంత దూరం వచ్చిన తర్వాతనంట వాళ్ళకు సఖ్యత లేకపోయినట్లుగా మనం గమనిస్తాం. అంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి అనుమానము దాపురించింది వారి జీవితాలలో. వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట, నయోమి ఏమంటుందంటే 8వ వచనంలో, తన 2 కోడండ్రును చూసి, ఇదిగో మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. ఏమని చెప్తుందంట? మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి అంటే మీరు మోయాబుకు వెళ్ళండి అంటుంది. వాళ్ళు ఎక్కడికి వస్తామంటున్నారు? ఏమండి, ఎక్కడికి వస్తామంటున్నారు? యూదా దేశానికి వస్తామంటున్నారు. వాళ్ళేమో యూదా దేశానికి వస్తామంటున్నారు, ఈమెమో ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మోయాబు దేశానికి వెళ్ళమంటున్నారు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ భూమి మీద చాలామంది నయోమి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నయోమి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది ఓర్పా రూతు లాంటి వాళ్ళు ఉంటారు. మేము కూడా ఎక్కడికి వస్తాం? మేము దేవుని పట్టణమనబడిన, దేవుడు కోరుకొనిన యూదా దేశము, లేక ఇశ్రాయేలు దేశము, లేకపోతే దేవుడు కోరుకొనిన పాలు తేనెలు ప్రవహించు దేశము, దేవుని ప్రజలైన వారి యొద్దకు, దేవుడు పరిపాలించే దేశానికి, దేవుడు కోరుకొనిన ప్రదేశానికి మేము కూడా వస్తామనేమో వాళ్ళు అంటున్నారు. ఈమెమంటుందంటే, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. ఈ మాటలలో సారం నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నాను. నయోమేమో దేవుని సారము నుండి దేవుని పిల్లలైన ఈ వీరిద్దరిని కూడా దేవుని పట్టణానికి తీసుకొస్తే కనీసం నా వలన 2 ఆత్మలను కోల్పోయినా 2 ఆత్మలను రక్షించిన దానని అవుతానని ఆ ఇద్దరిని వెంటబెట్టుకొని వస్తే బాగుండేది. కానీ వాళ్ళు, ఆమె ఏమంటుందంటే, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. మీరు మీ తల్లుల ఇండ్లకు వెళ్ళండి అంటే ఆమె జీవితంలో విశ్వాసం కలిగినదా అవిశ్వాసం కలిగినదా అన్న దానిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము కలిగినదైతే వారిని మీ తల్లుల ఇండ్లకు వెళ్ళండి అని అనవలసిన పరిస్థితి లేదు. ఆమె విశ్వాసముతో, స్థిరబుద్ధితో, దేవుని మీద నమ్మకత్వం కలిగి బ్రతకగలిగితే ఆమె వారిని ఖచ్చితంగా దేవుని పురమునకే తీసుకురావాలి. కానీ ఆమె ఏం చెప్తుందంటే, మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. నేను ఒక్కదాన్ని మాత్రమే ఎక్కడికి వెళ్తాను? దేవుడు ఏలుచున్న దేశానికి వెళ్తాను. మీరు మాత్రమే అంటే మనలో చాలామంది, నేను మాత్రమే పరలోకానికి వెళతాను కానీ మీరు మాత్రం మోయాబులోనే ఉండిపోండి అంటారు. మోయాబు అంటే ఏంటి? సకల జనుల మర్యాదను నెరవేర్చే పాపపు ఉబి.
సకల జనుల మర్యాదలను నెరవేర్చేటటువంటి పాపపు ఊపి కలిగినది మోయాబు. మోయాబులోనికే మీరు వెళ్ళండి, మోయాబులోనికే వెళ్ళే మీరు నశించిపోండి, మోయాబులోనికే వెళ్ళి మీ పాపాలలో మీరు పతనమైపోండి అన్నట్లుగా నయమి చెబుతుంది. కానీ వారిని అక్కడ నుంచి, మోయాబు నుంచి దేవుని వైపుకు త్రిప్పుదాం, దేవుని దేశానికి తీసుకొద్దాం, దేవుని ప్రజల మధ్యలోకి తీసుకొద్దాం, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేటట్టు చేద్దాం, దేవుని కట్టడలను అనుసరించేటట్టు వాళ్ళకు నేర్పించుదాం అనేటటువంటి ఆలోచన వారికి లేనట్లుగా మనం ఈ లేఖనాలలో చూడగలుగుతాం. అందుకే ఆమె అనుమానముతో చెబుతున్నమాట, నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి మీరు మీ తల్లుల ఇండ్లకు పోవుడి. ఏమండి, దేవుని ఆజ్ఞ ఏంటంటే, పెళ్ళి అయిన ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? 45వ కీర్తన 10వ వచనంలో ఇలాగ అన్నాడు దేవుని వాక్యములో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. స్తోత్ర. ఓ పెళ్ళైనా ఓ సియోను కుమారి, నీవు ఏం చేయాలంట? నీ స్వజనమును విడవాలి, నీ తండ్రి ఇంటిని విడవాలి, ఇదిగో నీ రాజు యొక్క అంతఃపురములోనికి రావాలి. స్తోత్ర. హల్లెలూయా. రాజు యొక్క అంతఃపురం ఎక్కడా? దేవుడు పరిపాలించే యూదయ దేశములోని బెత్లెహేము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూదయ దేశము బెత్లెహేము దేవుని అంతఃపురము. దేవుడు ఏలుచున్నటువంటి పురమది. దేవుని ఏలుచున్న పట్టణములో ఈ కిలియోను మహులోను అనేవారు, వారిద్దరును కూడా ఆ పట్టణానికి పౌరసత్వం కలిగిన వారు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళిద్దరూ స్వజనాన్ని విడిచి, తండ్రి ఇంటిని విడిచి లేక మరిచి ఎక్కడికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి పోవాలి. స్తోత్రం. కానీ ఏమేం చెప్తుంది? నయోమి ఏం చెప్తుంది? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చెప్తుంది. నీ తండ్రి ఇంటికి వెళ్ళు, లేక మీ తల్లుల ఇంటికి, మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. మరలా మీరు మోయాబులోనికే వెళ్ళండి, మీ తల్లుల ఇండ్లకే తిరిగి వెళ్ళండి అని ఆమె ఈ మాటలను చెప్పుతూ వారిని ఏదో విధంగా ఒప్పించాలని చాలా ప్రసంగమే చేసింది. స్తోత్రం. ఎంత ప్రసంగం చేసిందంటే వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా, నచ్చజెప్పేటట్లుగా చేసేసి వాళ్ళలో ఒక ఆమెను తిరిగి ఎక్కడికి పంపించేసిందంట? ఏమండి, మోయాబుకే పంపించేసింది. ఆమె ఎంత ప్రసంగం చేసినా ఒక ఆమె మాత్రము ఆ 45వ కీర్తన 10వ వచనం ప్రకారము, నీ స్వజనాన్ని, నా తండ్రి ఇంటిని నేను మరుస్తాను, నా స్వజనాన్ని విడిచిపెడతాను, ఇదిగో నాకు ఆ దేశమే కావాలి, ఆ అంతఃపురమే కావాలి, ఆ ప్రభువే కావాలి, ఆ దేవుడే కావాలి, ఆ జనమే కావాలి అని తన అంతరంగము స్థిరమైనటువంటి విశ్వాసముతో అడుగు ముందుకేసింది. ఆమె పేరే రూతు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఎప్పుడైతే ఈ ప్రయాణంలో ఈ ఇద్దరు కోడన్ల మధ్య, అత్తగారి మధ్య ఈ సంభాషణ జరిగిందో, వెంటనే ఓర్ప అంట ఆమెను విడిచి తిరిగి ఇంటికి వచ్చేసేసరికి ఆ చిన్న కోడలతో కూడా ఆమె అంటుంది, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుము అని ఏమండి ఆమెతో, ఆ రూతుతో నయోమి చెప్పేసింది. కానీ రూత్ ఏమంటుందంటే, ఆ 16వ వచనంలో, దేవుని బిడ్డలారా మనమందరం గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రికాల వేళ ఆమె చెప్పుతున్న మాట, నా వెంబడి రావద్దనియు
నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల దేవుడు ఎంత కీడైనా చేయునుగాక అన్నదే. స్తోత్రం. భూమి మీద మనం ఎన్నో వివాహాలు చేశాం కాదు, వివాహాలు ఎన్నో చూసాం. ఎన్ని వివాహాలు చూసినా అన్ని వివాహాలలో ప్రమాణాలు ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఈ ప్రమాణాలలో ఎవరితో ప్రమాణం చేసిన సందర్భాలు ఉంటాయి కదా. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు ప్రమాణం, పెళ్లి కూతురుతో పెళ్లి కుమారుడు చేసేటటువంటి ప్రమాణం. ఈ ఇద్దరి ప్రమాణాలని మనం చూసాం. కానీ మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రమాణం చూసారా? ఏ ప్రమాణం? ఈ ప్రమాణం అత్తతో కోడలు చేస్తున్న ప్రమాణం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరితోటి ప్రమాణం చేస్తున్నాం. కానీ నిజానికి ఇప్పుడు ఈ కుటుంబం అంతా భూలోక కుటుంబం అంతా నరకం కావడానికి కారణాలు ఏంటంటే అత్త కోడళ్ళే. ఇల్లంతా ఒక నరకంలాగా ఉంటుంది. ఇల్లు నందనవనముగా ఉండాల్సింది, స్వర్గలోకముగా ఉండవలసింది, ఒక చిన్న పరలోకంగా ఉండవలసిన ఇల్లు అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోతే ఇల్లు పీకి పందిరేసేస్తారు. హల్లెలూయా. అట్లాంటి అత్త కోడళ్ళు భూలోకంలో ఉన్నారు. కాబట్టి నేను అనుకున్నాను, ఈ వాక్యం చదివినప్పుడు ఈ భూమి మీద ఇట్లాంటి ప్రకటన, ఇట్లాంటి ప్రమాణము అత్తగారితో కోడలు చెయ్యాలి. ఈ కోడలు ఏమంటుందంటే, ఇప్పుడు అత్త ఏమంటుందంటే, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు అనేమో అత్త అంటుంది. ఏమంటుందంటే పైకే ఈ మాటలన్నీ అత్త మాటలని ఏమంటుంది? నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు. ఒకవేళ అత్త వెంబడికి రాకపోతే, అత్తను విడిచిపెట్టకపోతే అది పెద్ద తగాద. చూసావా? 3 నెలలు కాలేదు, 6 నెలలు కాలేదు, అప్పుడే నన్ను వెంబడించడం మానేసింది. అడగటం లేదు, ఇక సొంత పెత్తనం ఎక్కువైపోయింది. ఏమండి, నా వెంబడి రావడం లేదు, నన్ను విడిచిపెట్టేసింది అని ఆ రకంగా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ బాధంతా బహుశా రూతమ్మ ఆ మోయాబులో ఉన్న చరిత్ర అంతా బాగా విన్నది, చూసింది, అనుభవించిందేమో. తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చింది. అత్తయ్యా, నేను నీతో ఒక ప్రమాణం చేస్తున్నాను. స్తోత్రం. నా ప్రమాణం ఏమిటంటే, నేను నీతో చేసే ప్రమాణం ఏమిటంటే, నేను నీ వెంబడే వస్తాను. హల్లెలూయా. నేను నీ వెంబడే వస్తాను, నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. రెండవ మాట, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటాను. నువ్వు ఏ చోటికి వెళితే నేను ఆ చోటికే వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. స్తోత్ర. ఎంత చక్కని ప్రమాణం చేస్తుందా! నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు. నా బంధువులకేమో బిర్యానీ, నీ బంధువులకేమో పచ్చిమిరపకాయ పచ్చడి. ఇట్లా అనటం లేదు. నీ జనమే నా జనము, నీ ఉండు చోటే నేనుంటాను. నువ్వెక్కడికి వెళితే నేను అక్కడకును వస్తాను.
నిన్ను నన్నును మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల దేవుడైన యెహోవా ఎంత కీడైనా చేయునుగాక అని ఈ కోడలు రూతమ్మ నయోమి అత్తతో ప్రమాణము చేసింది. స్తోత్ర హల్లెలూయా. ఇంత స్థిర బుద్ధి కలిగిన, ఇంత స్థిరమైన మనసు కలిగిన, ఇంత విశ్వాసం కలిగిన, ఇంత ప్రేమ కలిగిన, ఇంత ఆప్యాయత కలిగిన, ఇంతగా దేవుని మీద దృష్టి నిలిపినటువంటి ఈమెను, ఆమె విశ్వాసం నుండి ఎవరు చెడగొట్టగలుగుతారు? అందుకే ఇక్కడ మనం అందరం జ్ఞాపకం చేసుకొనవలసిన ఒక ప్రశస్తమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఏంటో తెలుసా? రూతమ్మ ఎందుకు ఎవరికైనా సొంత ఊరంటే, ఎవరికైనా పుట్టిన ఊరంటే ఎక్కడ లేనంత మమకారం. హాస్టల్లో చదివే పిల్లలకి సెలవులు వస్తే పుట్టింటికి వెళ్ళడానికి ఎంత ఇష్టపడతారో ఏమండి, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి పుట్టింటికి వెళ్ళడం అంటే అంత హ్యాపీ. స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు చూసినా పండుగలన్నీ లిస్టు చూస్తారు. ఏ పండుగ ఎప్పుడు వస్తుంది. ఎవరికి తెలియకపోయినా కొత్త కోడళ్ళకు బాగా తెలుస్తుంది. స్తోత్రం. ఎందుకంటే అదిగో ఆ డేట్స్ వచ్చాయంటే పండుగ వస్తుంది, పండుగ వచ్చిందంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అనేటటువంటి ఎంతో సంతోషకరమైన స్థితి. కానీ మీరు జ్ఞాపకం చేసుకునండి, రూతమ్మ తన జీవితంలో ఒక తీర్మానము కలిగి ఉంది. ఎందుకంటే మీరు ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆమె ఇక్కడ ఒక గొప్ప ప్రమాణము చేస్తూ ఉంది. అత్తతో ఒక ప్రమాణము చేస్తుంది. నేను భర్తతో ప్రమాణం చేశాను, ఇక భర్త ఒక్కడే నాకు చాలు. భర్త నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఉండు చోట నేను ఉంటాను, నేను నిన్ను విడువను, నీ వెంబడే నేను వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటారు. కానీ అత్త జనమే నా జనం, అత్త దేవుడే నా దేవుడు, అత్త ఉండు చోటే నేను ఉంటాను, అత్త ఊడిసిన కాడే నేను ఉడుతానని ఎవరు అనుకుంటారా? ఎవరు అనుకోరు. దేవుడు కానీ రూతమ్మ అనుకున్నదే. స్తోత్రం. రూతమ్మ పుట్టిన స్థలం ఎట్లాంటిది? మోయాబులో పుట్టింది. మోయాబు శపితమైంది, మోయాబు అవిధేయతకరమైనది, మోయాబు తిరుగుబాటు చేసే జనాంగం కలిగింది. మోయాబులో క్రమం అనేది లేదు, మోయాబులో మర్యాద అనేది లేదు. మోయాబు అంతయును కూడా దేవుని నీతికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి దేశము మోయాబు దేశం. కానీ ఈ లేఖనాలను మనం గమనిస్తే మనకందరికి ఒక శ్రేష్టమైనటువంటి సందేశం మనకు అర్థమవుతుంది. ఏ దేశమైతే పరిశుద్ధ లేఖనాలలో ఒక రోజున ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏమండి, మంచిది ఏదైనా రాగలుగుతుందా? ఎక్కడ నుండి అంట? నజరేతులో నుండి, తృణీకరింపబడిన దానిలో నుండి, ఎన్నిక లేని దానిలో నుండి, యోగ్యత లేని దానిలో నుండి, అంతయును కూడా చిన్న చూపు చూసే పరిస్థితులలో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలుగుతుందా? చెడిపోయిన దాంట్లో మంచిది ఏదన్నా దొరుకుతుందా? ఏమండి, దొరుకుతుందా? పాడైపోయిన దాంట్లో, కాలిపోయిన దాంట్లో ఏదన్నా మంచిది శ్రేష్టమైనది దొరుకుతుందా? అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? అంతా కాలిపోయింది కదండి, ఇంకా శ్రేష్టమైంది ఏముంది అని అంట. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ రూతమ్మ పుట్టింది మోయాబులోనే, కానీ
ఆ మోయాబులో పుట్టాల్సింది కాదు. స్తోత్రం. ఎక్కడ పుట్టాల్సిందంట? దేవుడు కోరుకున్న, దేవుని పట్టణమనబడిన, దేవుని ఆజ్ఞలు కలిగిన, దేవుని కట్టడలను కలిగిన, దేవుని నియమ నిబంధనలు కలిగిన ఉన్నతమైన ఆ పరిశుద్ధ స్థలములో, ఆ పరిశుద్ధ దేశములో, దేవుడు కోరుకొనినటువంటి పట్టణములో పుట్టవలసిన ఆమె వాస్తవానికి ఎక్కడ పుట్టిందయ్య అంటే, ఎక్కడ పుట్టిందయ్య అంటే మోయాబులో పుట్టింది. మోయాబులో ఉన్న వాళ్ళందరూ, మోయాబులో తనతోటి ఉన్న స్త్రీల వారిని అందరినీ మనం పరీక్షించి చూస్తే ఏ భేదమును లేదు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నవారు. నా మట్టుకు నాకు అర్థమైన మాట నేను మీకు చెప్తున్నాను. మీరు చూడండి, ఆనాడు ప్రవక్త అయిన యేషయా పలికిన ప్రవచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని సెలవిచ్చినటువంటి ఆ ప్రవచన వాక్కును పొందడం కొరకు అనేక మంది స్త్రీలు, అనేక మంది కన్యకలు ఉన్నారు. కానీ అందరిలో మరి అంట దయాప్రాప్తురాలు. స్తోత్ర. ఆమె దేవుని దయను పొందింది. మోయాబులు చాలామంది రూతుతో సహవాసులు ఉన్నారు, సహా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆమెతో పాటు సమాన వయస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరిలో ఈమె శ్రేష్ఠురాలు. స్తోత్రం. ఎందుకయ్యా అంటే, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈమె ఏ వంశములో నుండి వచ్చిందో తెలుసు కదా. ఏమండి, ఏ వంశములో నుండి వచ్చిందంట? మోయాబీయురాలైన రూతు ఏ వంశములో నుండి వచ్చింది? చెప్పాలి త్వరగా. ఆమె వచ్చిన వంశం ఏం వంశం అంటే లోతు వంశములో నుండి వచ్చింది. అంతే కదా, లోతు వంశముల నుండి వచ్చింది కదా. ఇప్పుడు మీరు రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు గమనించండి. 2వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఎవరు తప్పించారు? దేవుడు తప్పించాడు. ఎక్కడ నుండి తప్పించాడు? అగ్ని ప్రళయము నుండి తప్పించాడు. ఎక్కడ అగ్ని ప్రళయం కురిపించబడింది అంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని ప్రళయము కురిపించబడింది. ఆ అగ్ని ప్రళయము నుండి దేవుడే లోతును తప్పించాడు. ఎందుకు దేవుడు లోతును తప్పించాడు అంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలోని ప్రజలందరంట దుర్మార్గులు. రెండవ మాట అంటాడు, కామ వికారయుక్తమైన నడవడిక చేత చాలా బాధపడి తన మనసునంట దినదినమును నొప్పింప చేసుకున్నాడు. 8వ వచనం కూడా చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు. ఏం నొప్పించుకుంటున్నాడంట? తన మనసు నొప్పించబడుతుంది. అయ్యో, ఈ పాపాత్ముల మధ్యలో నేను పుట్టడమే ఘోర తప్పిదం చేసి పుట్టాను. నేను వీరి మధ్యలో పుట్టకపోతే బాగుండేది, వీరి మధ్యలో ఉండకపోతే బాగుండేది, వీరి పనులు నేను చూడకపోతే బాగుండేది, వీరి క్రియలను నేను చూడకపోతే బాగుండేది, వీరి నడవడికను నేను చూడకపోతే బాగుండేది, వీరి దుర్మార్గపు చేష్టలు చూడకపోతే బాగుండేది, వీరి కామ వికార చేష్టలు నేను చూడకపోతే బాగుండునని అతడంట దినము తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. స్తోత్ర. హల్లెలూయా. ఈ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత లోతంట ఎట్లా బాధపడ్డాడంట? బహు బాధపడ్డాడు. ఆ బాధపడిన నీతిమంతుడగు లోతును
ఎక్కడి నుండి తప్పించను? ఎక్కడి నుంచి తప్పించను? సొదొమ గొమొర్రా పట్టణము నుండి అగ్ని ప్రళయము నుండి దేవుడు అతనిని తప్పించను. ఈ వాక్యాన్ని చదివితే మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు చూడండి, లోతు వంశావళిలోకి వచ్చినటువంటి రూతమ్మ మోయాబులో పుట్టింది. మోయాబులో ఏముందంట? దుర్మార్గపు పనులున్నాయి. దుర్మార్గపు పనులంటే ఎంత ఘోరమైన దుర్మార్గపు పనులంటే, ఆ దేశంలో మోయాబులో వావి వరుసలు లేవు. కుమార్తె తండ్రితో, అత్త అల్లుడితో, మామ కోడలుతో, ఇదిగో కొడుకు అనబడిన వాడు పినతల్లితో, లేకపోతే తల్లితో, ఇలాగూ అక్రమమైనటువంటి కార్యాలను చేస్తూ వావి వరుసలు లేకుండా భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటే రూతమ్మ ఏం చేసిందంట? కళ్ళార చూసింది, చెవులార విన్నది, కన్నులార చూసింది. వారు చేసే చేష్టలను గూర్చి దినదినము తన మనసులో నొప్పించబడ్డది గనుక ఆమె జీవితంలో ఆమెకు కోరిక ఏంటో తెలుసా? నేను ఈ దేశాన్ని ఎప్పుడు విడిచిపెడితే బాగుంటుంది, ఈ మోయాబు ప్రాంతాన్ని నేను ఎప్పుడు విడిచిపెడితే బాగుంటుంది, నాకు ఎప్పుడు సమయం వస్తుంది, ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టాలి, ఇదిగో ఈ అపవిత్రతను విడిచిపెట్టాలి, ఈ అక్రమ కార్యాలను విడిచిపెట్టాలి, ఈ అక్రమ సంబంధాలను విడిచిపెట్టాలి, నా జీవితంలో నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నాకు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడే నాకు దేవుడు కావాలి అనేటటువంటి తపన ఆమె హృదయములో కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. మోయాబు స్త్రీలు అనేకులున్నారు, కానీ రూతు లాంటి వారు లేరు. హల్లెలూయా. రూతుకి ఏ దేవుడు కావాలంట? ఇశ్రాయేలీల దేవుడు కావాలి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. రూతమ్మకు ఎవరు కావాలంటే రోషము కలిగిన దేవుడు కావాలి, ఇశ్రాయేలీల దేవుడు కావాలి, పరిశుద్ధ దేవుడు కావాలి, ఒక్కడై ఉన్న దేవుడు కావాలి. ఇశ్రాయేలీల దేవుడు ఒకే ఒక్కడు. కానీ మోయాబీయులకైతే ఎంతమంది అయినా, జ్ఞాపకం చేసుకురండి, ఆమె కోరుకున్న మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము. స్తోత్రం, హల్లెలూయా. ఆమె తమ జీవితంలో ఈ మోయాబులో ఉన్న పరిస్థితులను అన్నిటిని చూచింది కనుక ఆమె తన జీవితంలో ఇలాగ అనుకున్నది, నేను ఈ దేశాన్ని, మోయాబు నుండి నేను వెడలిపోవాలి, మోయాబును నేను విడిచిపెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆమె విశ్వాసము, ఆమె దేవుని అందలి ఉంచినటువంటి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇదిగో మోయాబులో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టాలని. మోయాబులో ఉన్న అపవిత్రత, మోయాబులో ఉన్న అవిధేయత, మోయాబులో ఉన్న అక్రమము, మోయాబీయుల మధ్యలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ప్రతి పని, అది విగ్రహారాధన కావచ్చు, అది విగ్రహాలకు అర్పించింది తినడమే కావచ్చు, జారత్వమే కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రతి దాని నుండి ఈ మోయాబు నుండి నేను విడుదల నొందాలి అని ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము, పట్టుదల. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చదివితే తెలుస్తుంది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయములో దయచేసి మీరు 4వ వచనాన్ని చూడండి. ఆత్మయును ఒక్కడే, శరీరము ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మమును ఒక్కడే, ప్రభువు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఇశ్రాయేలీయులకు నిరీక్షణ ఒక్కటే, ఇశ్రాయేలీయులకు విశ్వాసమును ఒక్కటే. కానీ మోయాబీయులకు అట్లా లేదండి. రకరకాల విశ్వాసాలు, రకరకాల నిరీక్షణలు, రకరకాల దేవుళ్ళు. అందుకే ఈమె
ఈ మోయాబు దేశములోని పరిస్థితులను చూచి లోతు సొదొమ పట్టణాల యొక్క పరిస్థితిని చూసి ఎలాగా తన మనసులో బాధపడ్డాడో, ఇక్కడ రూతమ్మ కూడా ఈ మోయాబులో ఉన్నన్ని రోజులు తన జీవితంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించబడుతూ వచ్చింది. ఏ మనసు అంట ఆమె మనసు? లోతు మనసు ఎట్లాంటి మనసు అంట? నీతిగల మనస్సు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నీతిగల మనసు ఎవరిదయ్యా అంటే జీవము కలిగిన దేవునికి సంబంధించింది నీతిగల మనసు. పాపపు మనసు ఎవరిదయ్యా అంటే సాతానుది, అపవాదిది. వాడు మొదట నుండి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడు నరహంతకుడు, వాడు హంతకుడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మోయాబులో ఎక్కడ చూసినా హత్యలే, మోయాబులో ఎక్కడ చూసినా అపవిత్రతయే. కానీ జీవము కలిగిన దేవుని పట్టణమును చూస్తే అపవిత్రతకు చోటు లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనుకుంటుందంట? పాపములో నుండి పరిశుద్ధతలోకి రావాలనుకున్నదేమో రూతు, పరిశుద్ధతలో నుండి మోయాబులోని పాపములోనికి రావాలనుకున్నదేమో నయోమి లేక ఓర్ప ఆల్రెడీ అక్కడనే పుట్టింది, అక్కడే పుట్టింది. కానీ నయోమి అక్కడ పుట్టింది, అక్కడ పెరిగింది, అక్కడ వాతావరణంలో అనుభవించింది, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించింది. చివరికి ఆరంభంలో బాగానే ఉంది, కానీ అంతానికి వచ్చేసరికి ఉన్న విశ్వాసాన్ని అంతటిని పోగొట్టుకున్నది. కానీ ఇప్పుడు మనము రూతును చూస్తే, రూతు తన విశ్వాసాన్ని ఎక్కడ నిలిపిందంటే అదిగో ఇశ్రాయేలీల దేవుని మీద నిలిపినది. స్తోత్రం. ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధుడన్న సంగతి ఆమె హృదయములో విశ్వసించింది. హల్లెలూయా. దేవుని నమ్మిన వారు ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చిన ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి రూతమ్మ ఇష్టపడ్డది గనుకనే మరణము తప్ప మరణము తప్ప నిన్నును నన్నును ఏదియును ఎడబాపడానికి వీలు లేనే లేదు. నీ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జనమే నా జనం. అత్త అక్కర్లేదు కానీ అత్త ఆస్తి కావాలి, అత్త అక్కర్లేదు కానీ అత్త కన్నా కొడుకు కావాలి, అత్తను గురించి మనకు అవసరం లేదు కానీ అత్తకు కలిగిన సమస్తం కావాలని కోరుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు రూతమ్మ ఏమంటుందంటే నీవే నా సొత్తు, నీవు లేకపోతే నేను లేను, నువ్వున్న చోటనే నేను ఉంటాను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అత్త ఉన్న కోడలు ఎంతో ఉత్తమురాలంట. ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకునండి, ఎప్పుడన్నా భర్త కోపం వచ్చింది అనుకోండి, ఒకవేళ దెబ్బ కొట్టడానికి చెయ్యి ఎత్తాడు అనుకోండి, ఇప్పుడు కోడలు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అత్త అమ్మ వంటిది కూడా కదా, అందుకే అత్త చాటుకి వెళ్ళిపోతే అమ్మను చూసే ఆయన గారు ఎవరి మీద చెయ్యి వేయడంట? భార్య మీద చెయ్యి వేయడు. అందుకే మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ అత్తతో ప్రమాణం చేసే రోజులు వచ్చునుగాక. ఇప్పుడు మీలో చాలామంది అనుకుంటే మాకు అత్త లేదే, అబ్బా ఉంటే బాగుండు అనుకుంటున్నారు కొందరు. వీళ్ళ పరిస్థితి విడిచిపెట్టండి. ప్రస్తుతం అత్తలు రావలసిన వాళ్ళైనా అత్తలు ఉన్న వాళ్ళైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి, అత్తను మీరు ఎంత మాత్రమును తృణీకరించకూడదు. అత్తతో ఈ ప్రమాణం, భర్తతో నువ్వు ఎట్లాగైతే ప్రమాణం చేశావో అత్తతో కూడా నువ్వు ప్రమాణం చేశావు. నువ్వు చేసే ప్రమాణము దేవునిని చూసి చేస్తున్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులరా మీరు జ్ఞాపకం చేసుకోండి, అత్తతో ప్రమాణము చేసింది గనుక
అత్తతో ప్రమాణం చేసింది గనక ఆనాటి నుండి కోడలు గూర్చిన బాధ్యత మరింతగా ఆమె తీసుకున్నట్లుగా మనము ఈ లేఖన వచనాలలో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను మీకు చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయములో మనకు తేలిన ఫలితార్థం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మోయాబులో పుట్టిన రూతు ఎక్కడికి వచ్చిందయ్యా అంటే ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశానికి రావడము మాత్రమే కాదు, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే క్రీస్తును కనిన వరుసలోనికి కూడా వచ్చింది. స్తోత్ర. అబ్రహాము భార్య అయిన శారా ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా తామారు నందు పెరేసును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఒబేదును కనెను. ఏమండి, ఎవరు కన్నారంట? ఒబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును. ఇట్లా ఈ వరుస అంతా చదువుకుంటే 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె అందు క్రీస్తు అన్నబడిన యేసు పుట్టెను. స్తోత్రం. అంటే ఇప్పుడు మనం వరుసల ప్రకారం చెప్పుకుంటూ పోతే రూతమ్మ ఏమంటుందంటే జేజమ్మ కాదు, ముత్తమ్మ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ వరుసలోకి వచ్చేసింది, తల్లి వరుసలోకి వచ్చింది. ఒక పాపాత్మురాలు, ఒక పాపపు నిలయములో పుట్టినటువంటి రూతు. కానీ ఆమె ఏం కోరుకుందంటే, నీ దేవుడే జీవము గల దేవుడు గనుక ఆ జీవము కలిగిన దేవుడే నా దేవుడు అని ఈ పాపపు సంబంధమైన ఆ మోయాబుకు సంబంధించిన సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య కోసమై, జీవము కలిగిన దేవుని కోసమై తన స్వజనాన్ని, బంధువర్గాన్ని అంతటిని విడిచి తన పాపపు టిల్లును ఇడిచిపెట్టి దేవుని కొరకై ఆమె తన స్వదేశాన్ని విడిచి వచ్చింది గనుక ఆమెకు గొప్ప స్థానము ఇవ్వబడినది. స్తోత్ర. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? లోకంలో ఉన్న సామెత ఏంటంటే, తల్లి కంట బొల్లి ఉంటే బిడ్డ కంట కనీసం మచ్చ అయినా వస్తుంది అనేది సామెత. కానీ జీవము కలిగిన దేవుడు దానిని మార్చి పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు పుట్టినటువంటి ఆ వంశావళిలో, లోతుకు పుట్టినటువంటి ఆ మోయాబు వంశావళిలో దేవుని బిడ్డలారా, ఇదిగో రూతు నందు ఏ మచ్చ అయినను, కలంకమైనను, ముడత అయినను, డాగు అయినను, మరి అట్టిది ఏదైనను లేక నిర్దోషమైనదిగా కనబడిందంట. స్తోత్రం. చాలామంది కన్యకలను నేను చూసి తిని కానీ, చాలామంది స్త్రీలను చూసి తిని కానీ, నీ వంటి వారు ఎవరు నాకు కనబడలేదమ్మా. నువ్వు నీ అత్తను ఎంత ప్రేమించావో, ఎంత గౌరవించావో, ఎంతగా నీ అత్తకు నీవెంత విధేయతరాలుగా కనబడ్డావో అని ఆమెను పొగిడినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో మనము చూడగలుగుతాము. మీరు 2:10 వచనాన్ని చూడండి. రూతు గ్రంథం 2:10లో మనం ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. బోయజ్ అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, హల్లెలూయా, నీవు ఇశ్రాయేలుల దేవుడి రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లుగా నీవు వచ్చితివి, కాబట్టి నీవు ధన్యురాలవు. హల్లెలూయా.
ఈరోజు మనమందరం కూడా మనం పుట్టిన స్థానము, మన జన్మస్థానము పాపమునకు చెందింది, మోయాబునకు చెందింది. కానీ మనం మోయాబులోనే మన నివాసం చేస్తున్నాం. కానీ మన కోసం మన ప్రభు అయిన యేసు మన కోసం కలువరి శిలువలో రక్తమును కార్చి ఈ శాపగ్రస్తమైన మోయాబులో నుంచి మనల్ని బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీ స్వజనమును విడువు, నీ సహవాసులను విడువు, నీ తండ్రి ఇంటిని విడువు, నువ్వు పుట్టిన పాపపు ప్రదేశాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రమ్ము అని ప్రభువు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి మనమందరం ప్రభువుకు విధేయత చూపుదాం. మనమందరమును కూడా ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి పాప శాప సంబంధమైన మోయాబు నుండి మనమందరం బయటికి వచ్చుదుమోగాక. ఆమేన్. అందరము తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ప్రియులారా ప్రార్థన చేసుకుందాం.